రైట్. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. పూర్ణచందర్ ఎవరైతే నిందితుడిగా ఆరోపణలు అందుకుంటున్నారో పూర్ణచందర్ నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన సందర్భంలో వాంగ్మూలం ఇచ్చారు. తనకు స్వేచ్ఛకు మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి విభేదాలు లేవు, తను బాధను వ్యక్తపరిచేది, మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళమని మాత్రమే పూర్ణచందర్ చెప్పారు. సో పోలీసుల ఎదుట లొంగిపోయిన సందర్భంలో పూర్ణచందర్ దగ్గర నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అటు స్వేచ్ఛకు సంబంధించి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో పాటుగా మొబైల్ ఫోన్స్ కూడా తీసుకున్నారు. చివరిసారిగా స్వేచ్ఛ ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది అన్న దానికి సంబంధించి కూడా కాల్ డేటా ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి అప్డేట్ మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, పూర్ణచందర్ పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. వాంగ్మూలంలో ఏం పేర్కొన్నారు? రైట్ రాజేశ్వరి, అంటే ప్రస్తుతం స్వేచ్ఛ ఆత్మహత్య చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆవిడ అంటే ఇది హత్యనా లేకపోతే సహజంగా ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో ఇప్పుడు అందరికి ఒక ఉత్కంఠత అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. అయితే దీంట్లో ముఖ్యంగా ఆవిడ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఇది ఖచ్చితంగా హత్యే. ఎందుకంటే ఆవిడ ఇలాంటి మనిషి కాదు, అంటే వీక్ పర్సన్ కాదు, ఖచ్చితంగా ఏదో జరిగే ఉండాలి, లేకపోతే ఏంటి ఇలా చేసుకోవడం ఏంటి, స్వేచ్ఛ ఏంటి అంటే అభ్యుదయ భావాలు కలిగిన ఒక మహిళ, ఎంతో ధైర్యంగా ఉన్న మహిళ, ఇన్నేళ్లుగా మీడియా పర్సన్ గా ఉన్న మహిళ, సీనియర్ యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ గా పేరు పొందిన యాంకర్ ఇప్పుడు ప్రస్తుతం ఇలా చేశారు అంటే నమ్మలేకపోతున్నాము. ఖచ్చితంగా ఏదో జరిగే ఉండాలి, ఖచ్చితంగా ఇలా చేసి ఉండదు అని చెప్పేసుకుంటున్నారు. ఇంకో పక్క వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవిడ ఎప్పుడైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో అప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ఒకే ఒక మాట, పూర్ణచందర్ రాథోడ్ అనే వ్యక్తి వల్లనే ఇదంతా జరిగింది. ఎప్పుడైతే మా అమ్మాయి 5 సంవత్సరాల క్రితం పెళ్లి అంటే విడాకులు అయిన తర్వాత, కిరణ్ తో విడాకులు అయిన తర్వాత మళ్ళీ ఇంకో వ్యక్తితో కూడా విడాకులు అయ్యింది. ఆ తర్వాత పూర్ణచందర్ ఎంటర్ అయ్యారు ఆమె లైఫ్ లోకి. అప్పటి నుంచి అన్ని విభేదాలే, పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా నమ్మబలికి ఇప్పటి వరకు కంటిన్యూ అయ్యారు. కానీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురావడంతోనే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద గొడవే స్టార్ట్ అయ్యింది అనుకోవాలి. రీసెంట్ గానే తండ్రితో కూడా చెప్పారంట, నాన్న నేను ఈ రిలేషన్షిప్ ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను, ఇంకా నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నప్పుడు శంకర్రావు గారు, ఆయన ఎవరైతే స్వేచ్ఛ తండ్రి ఉన్నారో ఆయన ఇద్దరిని కలిపి మాట్లాడుతాను అని చెప్పేసి కూడా అన్నారు అని చెప్పేసి ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం. అయితే ఇప్పుడు నిన్న నైట్ అంత్యక్రియలు, నిన్న సాయంత్రం అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఈ పూర్ణచంద్ర ఎవరైతే ఉన్నారో ఇతని మీద ఆరోపణలు ఇప్పటికీ మనం చేస్తూనే ఉన్నారు. ఒక పక్క మీడియా మొత్తం పూర్ణచంద్ర ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి కూడా ఆరా తీయడం మొదలయ్యింది. ఇక పూర్ణచందర్ కూడా అతని అడ్వకేట్ తో పోలీస్ స్టేషన్ కి వచ్చి మాట్లాడారు. అయితే ఈ సమయంలో అసలు పూర్ణచందర్ ఇప్పుడు ఎందుకు వచ్చారు అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకంటే పూర్ణచంద్ర ఫ్యామిలీని పోలీస్ స్టేషన్ లోనే ఉంచి పూర్ణచందర్ వచ్చి వాగ్మూలం ఇచ్చే వరకు మిమ్మల్ని కదిలించేది లేదు, మిమ్మల్ని మేము వదిలిపెట్టాము అని చెప్పేసి పోలీసులు ఒత్తిడి చేయడంతోనే ఇప్పుడు పూర్ణచందర్ బయటకు వచ్చి పోలీసులను కలవడానికి, పోలీసులకు వాగ్మూలం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి వచ్చారు అని చెప్పేసి ఇప్పటికీ అందరూ అంటున్న విషయం. అయితే ఏదేమైనా ఇచ్చిన ఒక లెటర్, అయితే మీడియాకి ఒక లెటర్ ఇచ్చారు. అబద్ధం బాగా సర్క్యులేట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో, అది నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా స్వేచ్ఛ ఎవరైతే ఉన్నారో స్వేచ్ఛ అలాంటి పర్సన్ కాదు ఖచ్చితంగా. ఎందుకంటే నేను 2020 నుంచి తనతో రిలేషన్ లోకి వెళ్ళాను, అంతకు ముందు వరకు నేను స్నేహితుడిగానే ఉన్నాను. కానీ సడన్ గా ఇప్పుడు ఆవిడ చనిపోవడానికి కారణం మాత్రం నేను కాదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా 6 ఏళ్ల పాపని వదిలేసి తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగ రీత్యా పీడిఎస్ లో వాళ్ళు యాక్టివ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి పాపని పట్టించుకోకుండా, స్వేచ్ఛని పాపగా ఉన్నప్పుడు పట్టించుకోకుండా, తన చదువులు బాగోగులు చూసుకోకుండా వెళ్ళిన ఈ తల్లిదండ్రులు ఇప్పుడు నన్ను అక్యూజ్ గా నిలబెట్టారు. కానీ ఇందులో ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా నేను స్వేచ్ఛ చావుకి కారణం నేను కాదు, వాళ్ళ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రుల వల్లనే ఇప్పుడు ఇదంతా జరిగింది. ఎందుకంటే అసలు ఆమెకు ఫ్యామిలీ సపోర్టే లేదు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్లనే ఇంత
రెండు పెళ్లిళ్ళు బ్రేక్ అయ్యాయి. ఇప్పుడు నాతో నేను ఆమెని చాలా బాగా చూసుకున్నాను, ఈవెన్ పాపను కూడా బాగా చూసుకున్నాను. అరణ్యని చదివించడంలో కూడా నేనే ముందున్నాను. తనకు ఫీజులు కట్టడం గాని, తనకి ఏ వస్తువు కావాలన్నా నేనే తీసుకొచ్చి ఇచ్చాను. ఒప్పుకుంటున్నాను నేను తనతో రిలేషన్ లో ఉన్నాను అని. కానీ మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేవు, అసలు ఎలాంటి గొడవలే లేవు అని చెప్పేసి ఆయన అంటున్నారు. కానీ ఇంత వరకు తీసుకొచ్చారు అంటే ఆవిడ చనిపోవడానికి ఇంత వచ్చింది అని అంటే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులే. ఎందుకు అని అంటే ఇప్పటికీ నువ్వు 4 నెలలకు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతనే మీ అల్లుడు అంటే నేను బయట ఎలా తలెత్తుకొని తిరగాలి అని చెప్పేసి అన్నారు వాళ్ళ నాన్న. అందువల్లే తన మనస్తాపానికి గురైంది అని చెప్పేసి ఆ లెటర్ లో ఉంది. అందువల్లనే ఇదంతా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అంటే ముఖ్యంగా ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే పూర్ణచందర్ కారణం కాదు అన్నప్పుడు తల్లిదండ్రులు ఇతనిపైనే ఎందుకు ఆరోపిస్తున్నారు అంటే వాళ్ళ మీద ఏమైనా ఇలాంటి అబంధాలు ఏమైనా వస్తాయా అని భయపడుతున్నారా, లేకపోతే ఇటు పూర్ణచందర్ కూడా చేతులు దులిపేసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అన్న కోణంలో ప్రస్తుతం అయితే అంటే విచారణ అయితే జరుగుతుంది. అసలు ఏం జరగబోతుంది అనేది ఇంకా కొంచెం ఆసక్తిగానే మారుతుంది. రాజేశ్వరి. థ్యాంక్ యూ హారిక.